హాయ్ అండి. ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో పాల తాలికలు చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, హెల్తీ కదా. కొంచెం గోధుమ పిండిని తీసుకొని చపాతీ పిండిలా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేతి పైన కానీ ఫ్లోర్ పైన కానీ చిన్నగా తాలికల టైప్ చేసుకోవాలి. అవి అంటుకోకుండా పౌడర్ చల్లుకోవాలి. అదేనండి గోధుమ పిండి. మీరు చేతి పైన చేయొచ్చు, మురుగుల బిసలో కూడా చేయొచ్చు ఈజీగా రానికి. తర్వాత కొంచెం బెల్లం తీసుకొని తురుముకోవాలి. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న తాలికలు అందులో వేసుకోవాలి. 5 minutes ఉడకనివ్వాలి. తర్వాత అందులో మనం తురుము పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. గోధుమ పిండిని కొంచెం వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకోవాలి, కొంచెం పాకం చిక్కబడనీకి. తర్వాత అందులో కొన్ని పాలు పోసుకొని మంచిగా మరగనివ్వాలి ఇంకో 5 minutes. ఆలోపు మనం డ్రై ఫ్రూట్స్, నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ పచ్చి కొబ్బరి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులో కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా గోధుమ పిండితోని కదా, చాలా బాగా వచ్చింది టేస్ట్, చాలా కమ్మగా ఉంది.